జగ్గారెడ్డి అంటే కాంగ్రెస్లోనే కాదు తెలంగాణ రాజకీయ నేతల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా తన మన అనే భేదం లేకుండా అన్ని విషయాల్లో మాట్లాడే మనస్తత్వం ఆయనది. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల తీరు పట్ల సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. దీంతో ఆయన పేరు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రజలకు వార్తలు అందించే జర్నలిస్టులు కొందరు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఎన్టీవీ కార్యాలయంలో పోలీసుల తనిఖీలు, జర్నలిస్టుల అరెస్టులు సంచలనంగా మారింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దాష్టికానికి పాల్పడుతుందని ఓవైపు ప్రతిపక్షాలు, జర్నలిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. జర్నలిస్టుల అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది. అయితే ఇటీవల ఓ మహిళ ఐఏఎస్తో ఓ మంత్రి సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఈ విషయం సదరు మంత్రి ఇంట్లో తెలిసిందని, ఈ పంచాయతీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరిందని సోషల్ మీడియాలో మరింత జోరుగా ప్రచారం జరిగింది. ఈ అంశంపై ఎన్టీవీ కూడా ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఇదే ప్రస్తుతం జర్నలిస్టుల అరెస్టుకు కారణమయ్యింది. మహిళ ఐఏఎస్పై నిరాధారణ వార్తలతో తప్పుడు ప్రచారం చేస్తూ ఆమె వ్యక్తిగత ప్రశ్నకు భంగం కలిగించారంటూ పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్కు సైతం నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఇంతటితో ఆగకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ టీం తాజాగా ఎన్టీవీ కార్యాలయంలో పలుమార్లు సోదాలు నిర్వహించింది. అంతేకాదు ఈ న్యూస్ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ పరిపూర్ణాచారి, సుధీర్లను కూడా అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి రిపోర్టర్ల అరెస్టు జరగ్గా బుధవారం అంతా ఈ వ్యవహారంపై పెనుదుమారం రేగింది. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపింది. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష పార్టీలు మీడియా గొంతునొక్కే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాయి. ఎన్టీవీలో మహిళా ఐఏఎస్తో మంత్రిపై డాష్ డాష్ అంటూ నిరాధారణ కథనాల ప్రసారంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారని, మరోవైపు ఎన్టీవీ జర్నలిస్టులకు అనుకూలంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై సొంత ప్రభుత్వాన్ని నిలిచిన జగ్గారెడ్డి ప్రకటనలో సంచలనం రేపుతుంది. అర్ధరాత్రి అరెస్టులు సరికాదని చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల అరెస్టుతో రాష్ట్రంలో అలజడి రేగిందని, ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచిది కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతూనే బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే వార్తలు నెట్టింట షికారులు చేస్తున్నాయి. ఈ సందర్భంలోనే జగ్గారెడ్డి ఈ వార్తలపై ఖండించాల్సి ఉంది. మరి జగ్గారెడ్డిపై వస్తున్న ఆరోపణలు వాస్తవమా, పుకార్లైనా తెలియాల్సి ఉంది. ఏదేమైనా జర్నలిస్టులు ఓ మహిళా ఐఏఎస్పై నిరాధారణ వార్తలు టెలికాస్ట్ చేయడం సరికాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ నిర్ణయానికి ప్రజలు కూడా మద్దతిస్తున్నారనే తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.